ఎగ్జామ్స్ అప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి మేడం? ఏం టిప్స్ ఇస్తారు స్టూడెంట్స్ కి టీచర్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ అందరు కవర్ చేశారా లేదా అని టీచర్ బాధ్యత చూసుకుంటూ ఉంటారు. ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఒకవేళ అది అందరి పిల్లలు చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం ప్రీవియస్ 3 years క్వశ్చన్ పేపర్స్, మెయిన్ 10th క్లాస్ వాళ్ళకి నేను చెప్తున్నది, ప్రీవియస్ 3 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటే చాలు. వాటిని ఏంటంటే ఫస్ట్ ఒకసారి చూస్ చేసుకోండి. క్వశ్చన్ 1కి 2 సార్లు చదువుకోవాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ చదివే ఓపిక పిల్లలు ఎవరికి లేదు. కాబట్టి ఏంటంటే క్వశ్చన్ చదివితే ఫస్ట్ సారి అర్థం కాలేదు, రెండోసారి చదవండి. క్వశ్చన్ ఎందుకు అర్థం కాదు, అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత దానికి అప్పుడు మనకు కొంచెం మైండ్కి క్లారిటీ వస్తుంది. ఈ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఏం ఆన్సర్ రాయాలి అని. అప్పుడు కొంత క్లారిటీతో కొంత కాకపోయినా కొంత అక్కడ రాస్తారు. రెండోది వచ్చేసేటప్పటికి ఈ పేపర్స్ అన్ని ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్గా చూడకుండా చేయండి. అప్పుడు అందరు క్లవర్ స్టూడెంట్స్ ఉండలేరు కదా. ఇప్పుడు ఆ రెండోసారి చూడకుండా చేసుకున్నప్పుడు మనకు తప్పు అర్థమవుతుంది. మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ సమ్ తప్పు చేసాం, లేకపోతే ఏ క్వశ్చన్కి ఆన్సర్ మనం తప్పు రాసాం అనేది తెలుస్తుంది. అదొకటి. సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసేసి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి. స్లీప్ కంఫర్టబుల్గా ఒక 6 hours 7 hours స్లీప్ అయిన తర్వాత లేచి వాళ్ళంతా వాళ్ళు చదువుకునేటట్టుగా ఉండాలి. చదువు అంటే ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. ఏంటంటే నేను ఇవాళ లేచాను, ఇవాళ ఈ క్వశ్చన్ చదువుకుని మనమే దగ్గర కూర్చున్నాను, నాన్న నువ్వు ఇవాళ క్వశ్చన్ చదివితే వచ్చేస్తుంది అన్న బాగా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అమ్మ నిజమే నాకు ఇవాళ ఈ క్వశ్చన్ వచ్చేసింది కాబట్టి రేపు ఇంకో క్వశ్చన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మనం కల్పించాలి. కల్పించకుండా ఏదో నువ్వు చదివేసుకో అన్న రీతిలో ఉండకుండా పేరెంట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టెన్షన్ పడద్దు, పిల్లలకి టెన్షన్ పెట్టద్దు. వాళ్ళు రాస్తారు, హ్యాపీగా రాస్తారు. ఎగ్జామ్కి వెళ్లే ముందర ఒక 2 hours మార్నింగ్ లేచిన తర్వాత ఒక చూసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్కి నా అడ్వైజ్ అయితే పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అస్సలు. ఇంకా అక్కడ అయిపోయి ఇన్నాళ్ళు చదివింది రాక ఎగ్జామ్లో టైం రాగానే చదివితే వస్తుందా, అట్లా రాదు. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన ప్లెజెంట్గా వెళ్ళండి. వెళ్ళేసి కూర్చొని పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చదివారు వాళ్ళు ఏం చదివారు అవన్నీ అనవసరం. అసలు ఏం పట్టించుకో, ఎవరితో ఏం డిస్కస్ చేయొద్దు. ఏం చేయకుండా ఆ ఎగ్జామ్కి మనం ఏదైతే చదివామో అది గుర్తుపెట్టుకొని వెళ్ళి రాస్తే చాలు. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. స్టూడెంట్ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాడు రాయగలరు. పక్కన వాడిని అడుగుతాడు, వాడు రాసింది కరెక్టో కాదో వీడికి తెలియదు కదా. సో అందుకోసం తన మీద తన నమ్మకం బిలీవ్ చేసుకున్నప్పుడు ఏదైనా రాయచ్చు. కానీ కొంతమంది పేరెంట్స్ ఇళ్లలో ఎలా ఉన్నారంటే చదువుని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, పిల్లల కాన్సన్ట్రేషన్ అని అక్కడనే ఉంటారు. ఇలాంటి పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పిల్లల చదువుమని అంటే వాడు బుక్స్ ఉంటే మమ్మీ ఏం చేస్తుందో, వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఆ టీవీలో ఏమొస్తుందనే ధ్యాసలో ఉంటారు. అలాంటి పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారు? పిల్లలు సార్ ఆ టైంలో మాత్రం నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే వాళ్ళు వచ్చిన టైంలో ఉండేసి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పగలగాలి. డైరెక్ట్ తల్లిదండ్రులు చెప్పాలి, మా బాబుకి ఎగ్జామ్ వచ్చినప్పుడు కొంచెం ఒక 10 minutes మాట్లాడిన తర్వాత ఓకే అండి నేను మా అబ్బాయిని చదివించుకోవాలి అని చెప్పన్నారు అనుకోండి, నో ప్రాబ్లం. మహా అయితే ఆ టైం కోసం వాళ్ళు ఇదవుతారు, అంతేగాని తర్వాత వెళ్ళిపోతారు కదా. కానీ మన పిల్లల ఫ్యూచర్ అక్కడ. అందుకోసం అని మనం ఏం చేయాలంటే టీవీ అవి పెట్టుకోవటం, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, టీవీ వినరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ గా వీళ్ళు ఒక రూమ్ లో ఉండేసి తలుపులు వేసుకొని పిల్లల దగ్గర కూర్చోవాలి. అంటే పిల్లల్ని వదిలిపెట్టి తలుపేయమని చెప్పట్లేదు, పేరెంట్స్ అక్కడ కూర్చొని చదివిస్తూ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళకి టైం పాస్ ఉండాలి కదా, వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని వాళ్ళకి చెప్పి వీళ్ళ పాటికి వీళ్ళని చదివించుకుంటున్నారు. నువ్వు చూస్తావు కదా నానమ్మ టీవీ చూస్తూ ఉంది, సో ఓకే నువ్వు చదివేసిన తర్వాత నువ్వు కూడా వెళ్ళి చూసుకుంటే నానమ్మ నీకు 10 నిమిషాలు కార్టూన్ చూసుకోవడానికి ఇస్తుంది అన్నారు అనుకోండి, వాడు హ్యాపీ, ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఆవిడ హ్యాపీ, పేరెంట్స్ కూడా ఇదిగా అవుతుంది. అంటే ముఖ్యంగా పేరెంట్ కూర్చోవాలి అక్కడ. కూర్చొని నాన్న నువ్వు చదవాలి, ఇది చదివితే మంచిది నీకు వస్తుంది అని చెప్పామనుకోండి చాలా హ్యాపీగా. ఎందుకంటే మా అమ్మ నాతో ఉన్నది అన్న ఒక ధైర్యం ఉంటుంది వాడికి, స్టూడెంట్కి. మా అమ్మ నాతో ఉంది, చదివిస్తుంది, సో హ్యాపీ. కొంతమంది పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడతారు. అన్ని సబ్జెక్ట్స్ థియరీ రాయగలుగుతారు కానీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మ్యాథ్స్ అంటేనే ఇక వాళ్ళకి భయం, ఏమవుతుందో ఏందో అన్నట్టు ఉంటది. ఇలాంటి పిల్లలకి ఏం చెప్తారు? మ్యాథ్స్ సబ్జెక్ట్ హార్డ్ అనిపించే వాళ్ళకు, అన్ని సబ్జెక్ట్స్ లో వాడికి మంచిగా ఉంటే మ్యాథ్స్ అనగానే వాడికి భయం మొదలవుతుంది. సార్ ఆ మ్యాథ్స్ అనేటప్పటికి భయం వచ్చింది అనుకోండి, వాడికి ఫస్ట్ అసలు మ్యాథ్స్ ఎక్కడి నుంచి భయం, ఎప్పటి నుంచి భయం? ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అంటే భయమా, టేబుల్స్ నేర్చుకోవడం దగ్గర నుంచి భయమా అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. ఇంట్లో ఫౌండేషన్ ఉంది సార్, ఒక వాడికి 20 tables అయిపోయాడు, 6th 7th నుంచి సేమ్ రేషనల్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో, పాలినామియల్స్ ఏదైతే ఉంటాయో, లేకపోతే అవే సబ్జెక్ట్స్ క్యారీ అవుతూ ఉంటాయి, లెసన్స్ అవే లెసన్స్ క్యారీ అవుతూ ఉంటాయి.
10th దాకా, అప్ టు 10th దాకా. సో ఉన్నట్టుండి వాడికి ట్రిగ్నామెట్రీ సబ్జెక్ట్ అనేది 10th క్లాస్ లో వచ్చింది. అది వాడికి కష్టం. ట్రిగ్నామెట్రీ అసలు అమ్మో ఇదేంటో చూడండి మేడం, నాకు ఇది చూస్తేనే భయం వేసేస్తుంది, సైన్ తీటా అంటున్నారు, కాస్ అంటున్నారు, టాన్ అంటున్నారు, నాకు ఇవేం రావు అనుకుంటా. అలాంటప్పుడు ఏం చేయాలంటే అసలు వాళ్ళు కూర్చొని ఇది అసలు చాలా సింపుల్ అన్నమాట. దీనిలో వాల్యూస్ నేర్చుకున్నాం అనుకో, 0 degrees 30 degrees 60 degrees 90 degrees ఇవి ఉంటాయి, 60 45 degrees ఇట్లా ఉంటుంది. ఈ వాల్యూస్ నేర్చుకున్నాం అనుకో నీకు ట్రిగ్నామెట్రీ ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి ఆ వాల్యూస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. అందుకే నేను చెప్తాను టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ బేసిక్ అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళారనుకో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సరే అది కూడా కాదు, వాడికి అసలు ఆ సమ్ చూడంగానే ఏదో పెద్ద భయం వేస్తుంది, నీకు మ్యాథ్స్ చేయడానికి అది చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలంటే వాడిని కూర్చోబెట్టి ఇగో ఫస్ట్ స్టెప్ ఇది, అలాంటి ఒక రకమైన అంటే బట్టి పట్టే విధానం కాదు కానీ స్టెప్ వైజ్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది పిల్లలకి. ఇప్పుడు వాళ్ళందరూ బట్టే పడుతున్నారు, పోయం లాగానే చదువుతున్నారు. సో అందుకోసమని స్టెప్ బై స్టెప్ ఏదన్నా మ్యాథ్స్ టీచర్ ఎవరన్నా ఉండి నీకు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోవాలి, నువ్వు క్వశ్చన్ చదువు. అందుకే క్వశ్చన్ చదివావు అనుకో, క్వశ్చన్ మొత్తంలో ఏం చదవాలి. ఒక్కొక్కసారి ఏముంటుంది మ్యాథ్స్ లో ఫస్ట్ అంతా థియరీ ఉంటుంది, లాస్ట్ లో మనకు కావాల్సిన క్వశ్చన్ కి సంబంధించి ఉంటుంది. సో ఇది చదివామంటే అప్పుడు ఆ లాస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటారా, నీకు ఈజీగా అర్థమవుతుంది, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా చేయగలవు. అట్లా చెప్పగలిగే టీచరు ఉండాలి, స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పగలగాలండి. చాలా మంది భయపడుతుంటారు. అదే మనం చెప్పాం కదా, ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ని ఆడుతూ పాడుతూ చెప్పాం అనుకో, సో వాడికి ఇష్టమైన రీతిలోనే పోనీ వాడికి వీడియో చూస్తే అర్థమవుతుంది. నువ్వు చెప్పి ఎంత బోర్డు మీద చెప్పినా వాడికి అర్థం కాలేదు, వీడియో చూస్తే అర్థం. పిల్లలు కూడా టీచర్ని అడిగే విధంగా ఉండాలి, నాకు ఇది అర్థం కాలేదు అని. ఎప్పుడైతే స్టూడెంట్ టీచర్ని అడుగుతాడో అప్పుడు టీచర్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పాలి అని. అది ఆ చెప్పాలని వచ్చినప్పుడు వీడికి నా సబ్జెక్ట్ వింటున్నాడు కానీ అర్థం అవ్వట్లేదని అప్పుడు టీచర్కి స్టూడెంట్కి ఉన్న బాండింగ్ బాగా ఇదవుతుంది. వీడికి చెప్పాలని ఇంట్రెస్ట్ టీచర్ కూడా వస్తుంది, ఆ టీచర్ ఇంకొక రకంగా చెప్తుంది. సో ఈ విధంగా చెప్తే నేను వీడికి అర్థం కాలేదు, ఇంకొక విధంగా ట్రై చేస్తా, ఆ విధంగా చెప్పింది అనుకోండి అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి అర్థమవుతుంది, 2 సార్లు 3ఓసారి కంపల్సరీ అర్థమవుతుంది కదా. ఫస్ట్ మధ్య దాకా అర్థమైంది అనుకోండి, సగం స్టెప్ దాకా, తర్వాత ఏం చేయాలి అని ఆ తర్వాత అర్థమవుతుంది. క్లెవర్ స్టూడెంట్స్ ఎలాగైనా చదువుతుంది, డల్ స్టూడెంట్స్ కి అసలు ఎలా ఇంట్రెస్ట్ తెప్పియాలి మేడం? అంటే చాలా వరకు ఎంత చెప్పినా కూడా వాళ్ళకు బుర్రకెక్కదు, ఏది చేసినా కూడా వాళ్ళు అదర్ యాక్టివిటీస్ లోనే ఉంటుంటారు. టీచర్ అయినా ట్యూషన్ అయినా పేరెంట్స్ అయినా చెప్తే వినరు, పాపం వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు, చాలా వరకు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటారు ఎంత మంచిగా చెప్పినా కూడా. అలాంటి వాళ్ళకి ఎలా మేడం, ఎలా మోటివేట్ చేసి వాళ్ళను ముందుకు తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏంటంటే చెప్పంగానే అర్థమైపోతుంది, క్లవర్ స్టూడెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. ఈ డల్ గా ఉన్న స్టూడెంట్స్ కి మనం వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది, ఆటల ద్వారా చెప్పాలా, పాటల ద్వారా చెప్పాలా, లేకపోతే కథల ద్వారా చెప్పాలా, ఎలా చెప్పాలి అని. ఇందాక మీకు నేను చెప్పినట్టు కారు ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ చెప్పాను. ఫ్రంట్ సీట్ లో కూర్చున్నవాడు మనం చూపించవచ్చు, ఇగో ఇక్కడ కూర్చున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఫోకస్ అంతా వాడికి డ్రైవింగ్ మీద ఉంటుంది. సో వాడు డ్రైవింగ్ చేయగలుగుతాడు. తప్పు వాడికి భయం ఉంటుంది కదా, ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తానేమో అన్న భయంతో వాడు కాన్సన్ట్రేషన్. వెనక్కి కూర్చున్నవాడు ఏం పని ఉండదో వాడి ఇష్టం. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఫోకస్ పెట్టాలి దాని మీద. వాడికి ఆ ఫోకస్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం కొంతమందికి ఆటల ద్వారా క్రియేట్ చేయొచ్చు, కొంతమందికి ఆటల ద్వారా, కొంతమంది మోరల్ స్టోరీస్ చెప్తారు, మోరల్ స్టోరీస్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే అమ్మ పక్కన కూర్చుంటేనే చెప్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి ఫాదర్ ద్వారా చెప్తారు, నాన్న బాగా చెప్పారు, నాన్న చెప్పారు అనుకో నాకు అర్థమైపోయింది అని. టీచర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టీచర్ ఉంటారు. మీ ఫేవరెట్ టీచర్ ఏంటంటే పిల్లలు రకరకాలు చెప్తారు కదా, ఒకళ్ళు సైన్స్ టీచర్ అంటారు, మ్యాథ్స్ టీచర్ అంటారు, అట్లా వాళ్ళ క్రియేట్ చేయాలి మనం. బ్యాక్ బెంచర్స్ కూడా అంటే కొంచెం మార్కులు తక్కువ వచ్చే వాళ్ళకు కూడా టీచర్ కూడా ఎలా మోటివేట్ చేయాలని, నువ్వు చేయగలవురా, నీకు ఎట్లా చేయాలి చెప్పు, నీకేం చేయాలి చెప్పు, నువ్వు చేయగలవు అని వాళ్ళకు ఒక మోరల్ స్టోరీను, లేకపోతే వాళ్ళకు ఒక సాంగ్ రూపంలోను, లేకపోతే నువ్వు గేమ్స్ ఆడతావు కదా, ఓకేరా నీ ఇష్టం వచ్చినంతసేపు గేమ్స్ ఆడుకో, ఎంతసేపు ఆడతావు ఆడేసి వచ్చిన తర్వాత చెప్పు చదువుకుంటావో లేదా అన్నావు అనుకోండి, ఆడ గేమ్స్ ఎంతసేపు ఆడతాడు, ఒక 5 hours 6 hours ఆడుకొని వచ్చిన తర్వాత అనుకుంటాడు కదా, అమ్మ మనకు టైం ఇచ్చారు, సో మనం ఈ టైం ఇచ్చారు కాబట్టి మనం ఇది కూడా చదవాలి అని క్రియేట్ అవుతుంది.